హైదరాబాద్లోని కేబీఆర్ జాతీయ పార్కు చుట్టూ చెట్లను నరికివేతను వెంటనే ఆపేయాలని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కేబీఆర్ పార్కు చుట్టూ 25 మీటర్ల నుంచి 35 మీటర్ల పర్యావరణ సున్నిత జోన్ పరిధిలో చెట్లను నరికివేయడాన్ని తప్పుపట్టింది. చెట్లను నరికివేయడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు పర్యావరణ ప్రేమికులు. 2015లో కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్న పర్యావరణ సున్నిత జోన్లో చెట్ల నరికివేత నిషేధం అంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే 2021 ఆగస్టులో చెట్ల నరికివేతపై హైకోర్టు స్టే విధించింది. దీనిపై సర్కార్ కౌంటర్ అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. ఇవాళ విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు చెట్ల నరికివేతపై నిషేధం విధించింది. తదుపరి విచారణ జూలై 27కు వాయిదా వేసింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో పారదర్శకంగా పాలన చేస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రజా సమస్యల పరిష్కారంలో లోపాలను గుర్తించేందుకే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు. మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లో జిల్లా స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మేడ్చల్ జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నానని తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు. కార్యక్రమంలో ప్రభుత్వ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, లక్ష్మారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, వివేకానంద, కృష్ణారావు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ గారిని సంబంధించి మరి ప్రభుత్వం చేపట్టిన ప్రధానమైన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఇంద్రమ్మ ఇల్లు, అదేవిధంగా రేషన్ కార్డులు, ప్రభుత్వం అందిస్తూ ఉన్న సన్న రకం బియ్యం, దానికి తోడు ఈరోజు ధాన్య సేకరణ విషయానికి సంబంధించి పురపాలక సంఘాలకు సంబంధించిన మున్సిపల్ ఏరియాలో, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి ఇంతో పూర్వకం ఉన్న ప్రాంతాల్లో ఆ ప్రాంత ప్రజలకు సంబంధించిన సమస్యలు మరి గౌరవ సభ్యులు కూడా ఈరోజు మా అందరి దృష్టికి తీసుకురావడం జరిగింది. అధికారులను కూడా సూచించడం జరిగింది. సభ్యులు లేవనెత్తిన అంశాలను వెనువెంటనే మరి పరిష్కారం చేసే విధంగా అడుగులు వేయాలని, దాని తదుపరి యాక్షన్ టేకన్ రిపోర్ట్లో ఏ విధమైన చర్యలు చేపట్టడం జరిగిందో చూపెట్టాలని, ఇది కేవలం మా ప్రభుత్వ పనితీరుకు సంబంధించి జవాబుదారితనంతో ప్రభుత్వం ముందుండాలని, ప్రజాపాలన అనే వ్యవస్థ ఈ విధంగా ఉంటుందని తెలియజేయడానికి ప్రభుత్వ అధికారులు కూడా పూర్తి స్థాయిలో సహకరించే కార్యక్రమం చేయాలని వారందరినీ కూడా మేము తెలియజేయడం జరిగింది. ఇదే విధంగా ఈరోజు 99 రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం భాగంగా చిన్న చిన్న ఏదైతే గ్యాప్స్ ఉంటాయో దాన్ని పూర్తి స్థాయిలో గుర్తించి వెనువెంటనే పరిష్కారం చేసే ఒక కార్యాచరణ నడుస్తూ ఉంది. వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఈ కార్యాచరణలో నిమగ్నమై ఉన్న అధికారులందరూ కూడా. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో సంచలనం సృష్టించిన మాజీ ఐపీఎస్ అధికారి భార్య హత్య, దోపిడీ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంట్లో నమ్మకంగా పనిచేసిన పని మనిషే ప్రేమికుడి ప్లాన్తో మాస్టర్ స్కెచ్ వేసిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. దోపిడీ తర్వాత సెల్ ఫోన్లు పగలగొట్టి రైళ్లలో ప్రయాణిస్తూ నేపాల్ ఎస్కేప్ అయ్యేలా ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ లో జరిగిన మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనుజ హత్య కేసు నగరాన్ని కలవరపెడుతోంది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు 12 ప్రత్యేక బృందాలతో దేశవ్యాప్తంగా గాలింపు చేపట్టారు. పుణె, ముంబై, బెంగళూరు, చెన్నైతో పాటు నేపాల్ ముఠాలు సంచరించే ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా భావిస్తున్న కల్పన 8 నెలలుగా బాధితుల ఇంట్లో పని మనిషిగా పనిచేస్తోంది. బయటకు నమ్మకంగా కనిపించిన కల్పన లోపల భారీ దోపిడీకి స్కెచ్ వేసిందని పోలీసులు అనుమానిస్తున్నారు. పుణేలో పరిచయమైన ఆమె ప్రేమికుడు వికాస్ ఫోన్ కాల్స్ ద్వారా ఇంటి పరిస్థితులు, కుటుంబ సభ్యుల కదలికలపై సమాచారం సేకరించినట్టు దర్యాప్తులో తేలింది. మాజీ డీజీ వినయ్ రంజన్ రే బెంగళూరుకు వెళ్లిన సమయాన్నే ముఠా టార్గెట్ చేసింది. పుణె, ముంబై, బెంగళూరు ప్రాంతాల నుంచి 8 మంది నేపాల్ యువకులను హైదరాబాద్కు రప్పించి ముందుగానే రెక్కీ నిర్వహించారు.
దోపిడీ తర్వాత ఎలా తప్పించుకోవాలి, ఎక్కడికి వెళ్లాలి అనే విషయాలపై కూడా ముందుగానే ప్లాన్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. దోపిడీ తర్వాత మొత్తం ముఠా ఆటోలో నాంపల్లి రైల్వే స్టేషన్కు చేరుకుంది. అక్కడి నుంచి తెలంగాణ ఎక్స్ప్రెస్ లో కాజీపేట చేరుకొని సెల్ ఫోన్లు పగలగొట్టి ఆధారాలు లేకుండా జాగ్రత్త పడ్డారు. దోచుకున్న సొత్తును వాటాలుగా పంచుకున్న తర్వాత వేర్వేరు రైళ్లలో ప్రయాణిస్తూ విడిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా పరస్పరం టచ్లో ఉంటూ యూపీ, నేపాల్ సరిహద్దు మార్గం నుంచి పారిపోవాలని ముఠా ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇప్పటికే నిందితుల్లో ఒకరైన సునీల్ను ముంబైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అతడి నుంచి కీలక సమాచారం సేకరించిన పోలీసులు ప్రధాన నిందితురాలు కల్పన, ఆమె ప్రియుడు వికాస్ నేపాల్ చేరి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో వరుసగా డ్రగ్స్, గంజాయి పెడ్లర్లు, కన్జ్యూమర్లు పట్టుబడ్డం హాట్ టాపిక్ గా మారింది. నగరంలోని రిచ్ ఏరియాలతో పాటు శివారు ప్రాంతాల్లో డ్రగ్స్ సప్లై జరుగుతోందని విమర్శలున్నాయి. సిటీలో పోలీసుల నిఘా, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని డ్రగ్స్ సప్లై ఎక్కువగా నగర శివారు ప్రాంతాల్లో జరుగుతుందనే ఆరోపణలున్నాయి. నగరంలో ఓవైపు ఐటీ, స్టూడెంట్స్, సెలబ్రిటీలు టార్గెట్గా డ్రగ్స్ దందా గత కొంతకాలంగా సాగుతోందనే విమర్శలున్నాయి. ఈగల్ టీమ్ అధికారులు, లోకల్ పోలీసులు, ఎస్ఓటీ టీమ్స్ నిఘా పెట్టినా ఎక్కడో ఓ దగ్గర డ్రగ్స్ సప్లై చాప కింద నీరులా సాగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతోంది. నగరంలోని 4 కమిషనరేట్ల పరిధిలోని పోలీసులతో పాటు నార్కోటిక్స్ బ్యూరో అధికారులు ఇతర ప్రాంతాల నుంచి డ్రగ్స్, గంజాయి హైదరాబాద్ చేరుతున్న లింక్స్ పై నిఘా పటిష్టం చేశారు. హైదరాబాద్ లో నివసిస్తున్న నైజీరియన్స్ తో పాటు ఇతర ఆఫ్రికన్ కంట్రీస్ వారిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు అధికారులు. గతంలో డ్రగ్స్ కేసుల్లో సంబంధం ఉన్న వ్యక్తులు, పెడ్లర్లు, కన్జ్యూమర్లపై దృష్టి సారించారు అధికారులు. తాజాగా కూకట్పల్లిలో గంజాయి ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. సుమిత్రానగర్లో గంజాయి సేవిస్తున్నారనే పక్కా సమాచారంతో రైడ్స్ నిర్వహించగా 2 గంజాయి పెడ్లర్లు, 4 వినియోగదారులను పట్టుకున్నారు పోలీసులు. కూకట్పల్లి, బాలానగర్, కేపీహెచ్పీ పరిసరాల్లోని స్టూడెంట్స్, యువత టార్గెట్గా గంజాయి దందా నిర్వహిస్తుంది ఈ గ్యాంగ్. నిందితుల నుంచి 2 కిలోల 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు. కూకట్పల్లి ప్రాంతంలోని బాలానగర్ పిల్లర్ నెంబర్ 863 దగ్గర గంజాయి విక్రయిస్తున్న సాయి కుమార్ అనే వ్యక్తిని పట్టుకున్నారు పోలీసులు. ఒరిస్సా నుంచి గంజాయిని తీసుకువచ్చి స్థానికంగా ఉన్న స్టూడెంట్స్ కు సప్లై చేస్తున్న క్రమంలో పోలీసులు పట్టుకున్నారు. ఈ డ్రగ్స్ అనేది, గంజాయి అనేది ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏ విధంగా అయిపోయిందంటే ప్రతి పాండాబాలో కూడా దొరికే విధంగా ఇది ఉంది. కాబట్టి దీన్ని నిర్మూలించాలంటే కింద లోకల్ భాగస్వామ్యం చాలా అవసరం. స్థానిక ప్రజలు కూడా దీనిలో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే, స్థానిక ప్రజల భాగస్వామ్యం ఉన్నట్లయితేనే దీన్ని నిర్మూలించగలుగుతాం. ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అయితేనే నవ సమాజ నిర్మాణంలో గంజాయి రహిత సమాజాన్ని నిర్మించగలుగుతాం. రిచ్ కిడ్స్ పిల్లలకు డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్నారనే సమాచారంతో తాజాగా ఎక్సైజ్ ఎస్టీఎఫ్ టీం కోంపల్లి హైటెన్షన్ రోడ్లో డ్రగ్స్ విక్రయిస్తున్నారన్న 2 వ్యక్తులను పట్టుకున్నారు. బెంగళూరు నుంచి ఎండీఎంఏ డ్రగ్స్ కొనుగోలు చేసి ప్రవీణ్ హైదరాబాద్ కు తీసుకువచ్చినట్లు గుర్తించారు. అతని దగ్గర నుంచి 3.24 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. సన్నీ దగ్గర నుంచి 7.73 గ్రాముల ఓజీ కుష్ ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 2,58,000 విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మెహదీపట్నంలో 137.60 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ప్రధాన డ్రగ్ పెడ్లర్లతో పాటు 3 సబ్ పెడ్లర్లు, 4 వినియోగదారులను అదుపులోకి తీసుకున్నారు. ర్యాపిడో, జొమాటో డెలివరీ మాటున డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు గుర్తించారు. గ్రాము ఎండీఎంఏ 3,000 రూపాయలకు విక్రయం చేస్తుంది ముఠా. వీరి నుంచి మొత్తం 26.80 లక్షల విలువైన డ్రగ్స్, వాహనాలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత డ్రగ్స్, గంజాయి పట్ల ఉక్కుపాదం మోపడం సంతోషంగా ఉందంటున్నారు ప్రజలు. యువత డ్రగ్స్, గంజాయికి బానిసలవుతున్న క్రమంలో ఈగల్ టీమ్స్ ని ఏర్పాటు చేసి నగరాల నుంచి గ్రామాల వరకు డ్రగ్స్, గంజాయిని కట్టడి చేయడానికి కృషి చేస్తుందన్నారు. డ్రగ్స్, గంజాయిపై పోరాటం చేయడం కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే అనుకోకుండా ప్రతి ఒక్కరూ తమ ప్రాంతంలో జరుగుతున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తులసి వనంలో గంజాయిని నిర్మూలించాలి, ఈ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ రహిత సమాజంగా నిర్మించాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్న సందర్భంలో ఈ ఈగిల్ టీంను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈగిల్ టీం ఇప్పుడు సిటీలో కావచ్చు, రాష్ట్రం అంతటా కూడా వాళ్ళకి ప్రత్యేకమైన అధికారాలు ఇవ్వడం జరిగింది. అంటే మన రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి రహిత రాష్ట్రంగా నిర్మించాలంటే
ఒక ఈగిల్ టీమే కాదు రాష్ట్ర ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ఈగల్ టీమ్స్ పోలీసులు రెగ్యులర్ గా డ్రగ్స్ గంజాయిపై నిఘా పటిష్టం చేసినా చాప కింద నీరులా ఎక్కడో ఒక చోట డ్రగ్స్ గంజాయి గ్యాంగ్స్ బయటకొస్తున్నాయి. వారి సమాచారం పోలీసులకు ప్రజలు ఇస్తే కట్టడి చేయవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగిన ఖైరతాబాద్ బడా గణేష్ కర్రపూజ తేదీని ప్రకటించింది ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు. జూన్ 25న సాయంత్రం 5 గంటలకు కర్రపూజ చేయనున్నారు. సెప్టెంబర్ 14న వినాయక చవితి వస్తుంది. కర్రపూజకి వినాయక చవితికి మధ్య 80 రోజుల వ్యవధి ఉంది. ఈ 80 రోజుల్లో ఖైరతాబాద్ బడా గణనాథుని తయారు చేయనున్నారు. గతేడాదిలాగే ఈసారి కూడా మట్టి గణేశుడికే ప్రాధాన్యత ఇస్తోంది ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను రవాణా చేసే బస్సులపై ప్రత్యేక దృష్టి సారించారు రవాణా శాఖ అధికారులు. విద్యా సంస్థల ప్రారంభానికి మరో 20 రోజుల సమయం ఉండగా విద్యా సంస్థలు రవాణా చేసే బస్సుల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు. రవాణా శాఖ కార్యాలయాలకు స్కూల్ బస్సుల ఫిట్నెస్ చెక్ చేసుకోవడం కోసం వస్తుండగా ఇప్పటికే 5,000 బస్సులు ఫిట్నెస్ చేయించుకున్నాయని తెలిపారు. రవాణా శాఖ నిబంధనలకు అనుగుణంగా బస్సులను నడపాలన్నారు. లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ రద్దుతో పాటు స్కూల్ యాజమాన్యాలపై చర్యలు ఉంటాయన్న రవాణా శాఖ అదనపు కమిషనర్ రమేష్తో హరిస్తా ఫేస్ టు ఫేస్. స్కూల్ బస్సుల ఫిట్నెస్ పైన ప్రతి సంవత్సరం కూడా ఇటు రవాణా శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తుంది. ఈ సంవత్సరం కూడా ఇటు ఫిట్నెస్ తీసుకునేందుకు ఇటు స్కూల్ యాజమాన్యాలకైతే ఇప్పటికే రవాణా శాఖ అయితే అన్ని రకాల విధి విధానాలను జారీ చేశారు. అయితే ఎప్పటి నుంచి ఈ స్కూల్ బస్సులు ఫిట్నెస్ కోసం వస్తున్నాయి, ఇప్పటి వరకు ఎన్ని చేసుకుంటున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని బస్సులు ఉన్నాయి, ఇట్లాంటి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు రవాణా శాఖ కమిషనర్ ఉన్నారు. సార్, ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా స్కూల్ బస్సులు విద్యార్థులను తీసుకెళ్లేవి చాలా పటిష్టంగా భద్రత తీసుకోవాలని చెప్తుంటారు. ఈ సంవత్సరం ఎట్లా ఉండబోతుంది సార్? ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ బస్సులు కానీ కాలేజ్ బస్సులు కానీ మొత్తం ఒక 25,000 పైన ఉంటాయి. మనకు గ్రేటర్ పరిధిలో హైదరాబాద్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మేడ్చల్లో సుమారు 14,306 వెహికల్స్ ఉన్నాయి. హైదరాబాద్లో అయితే సుమారు 1,400 అన్నీ ఉన్నాయి. తర్వాత రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మేడ్చల్లో సుమారు 6,300 పైన ఉంటాయి. ఇప్పటివరకు సుమారు 5,000 మంది ఫిట్నెస్ చేయించుకున్నారు. ఈ 16th తర్వాత ఇప్పటివరకు ఇవన్నీ కూడా మిగతా బస్సులన్నీ కూడా June 12th మామూలుగా స్కూల్ స్టార్ట్ అయ్యే టైంలో కానీ కాలేజ్ బస్సులు కానీ మిగతా కాలేజ్ స్టార్ట్ అయ్యే లోపల కానీ చేయించుకోవాలి. సో ఇన్ కేస్ స్కూల్ బస్సులు ఫిట్నెస్ లేకుండా రోడ్ ఎక్కితే మాత్రం వాటిని సీజ్ చేయడం జరుగుతుంది. సీజ్ చేసి రిలీజ్ చేసి మళ్ళీ ఫిట్నెస్ లేకుండా జరిగితే మాత్రం మళ్ళీ పట్టుకుని వాళ్ళ మీద మేనేజ్మెంట్ కేసులు కూడా పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ బస్సు రంగానే మనకు ట్రాన్స్పోర్ట్ వెహికల్, ట్యాక్స్, ఫిట్నెస్, పర్మిట్, ఇన్సూరెన్సు, పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేటు ఇవన్నీ వ్యాలిడ్ ఉంటేనే రావాలి. ఎందుకంటే మేము చెక్ చేసినప్పుడు కొన్ని వాళ్ళు ట్యాక్స్ కూడా కట్టున్నారు, పర్మిట్లు ఎక్స్పైర్ అయ్యి ఉంటాయి. ఇవన్నీ ఏమైనా కానీ రేపు చిన్న యాక్సిడెంట్ అయినా వీటి క్లెయిమ్స్ అవి చాలా ఇబ్బంది అవుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఇవి అవాయిడ్ చేయాలి. తర్వాత కండిషన్ మామూలుగా ఇప్పుడు చిన్న పిల్లలు బస్సు ఎక్కాలంటే 325 mm కంటే ఎక్కువ గ్యాప్ ఉండకూడదు ఫుట్ ట్రైల్ కింద. అంతకంటే ఎక్కువ ఉంటే మనం అలో చేయం ఫిట్నెస్. మళ్ళీ పైకి ఎక్కేప్పుడు వాళ్ళ హ్యాండ్ రైల్స్ ఉండాలి పట్టుకుని ఎక్కడానికి, ప్లస్ వాళ్ళ బ్యాగ్స్ పెట్టుకోవడానికి సఫిషియెంట్ స్పేస్ ఉండాలి. తర్వాత కండిషన్ ఆఫ్ సీట్స్ ఇవన్నీ కూడా బాగుండాలి. తర్వాత స్కూల్ బస్సులో ఏంటంటే కాన్వెక్స్ మిర్రర్ ఉండాలి, అంటే స్కూల్ పిల్లలు ఎలా ఉన్న లోపల కనబడుతుంది అనమాట. స్పీడ్ గవర్నర్ ఉండాలి, 60 km కంటే పెంచకూడదు స్పీడ్. తర్వాత ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉండాలి. తర్వాత వీళ్ళు చేతులు పిల్లలు బయట పెట్టకుండా హ్యాండ్ రైల్స్ ఈ గ్రిల్స్ పక్కకు కిటికీలకు గ్రిల్స్ ప్రాపర్ ఉండాలి విండోస్కి, లేకపోతే చైర్ ఫిట్నెస్. సో ఇలా రూఫ్ టాప్ కానీ తర్వాత ఇవన్నీ కండిషన్ ఆఫ్ ద వెహికల్, ఎలక్ట్రికల్, మెకానికల్, యాంబర్ లైట్స్ పైన డిస్ప్లే చేయాలి చుట్టుపక్కల, ఎందుకంటే అది స్కూల్ బస్ అని తెలియడానికి. ముఖ్యంగా ఎల్లో కలర్ ఉంటుంది, బట్ యాంబర్ లైట్స్ కూడా డిస్ప్లే చేయాలి. సో ఇవన్నీ కండిషన్ బాగుంటేనే ఫిట్నెస్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, ముఖ్యంగా డ్రైవర్ విషయంలో ఏజ్ కావచ్చు, హెల్త్ విషయంలో మీరు ఎట్లాంటి గైడ్ లైన్స్ పాటించాలని సూచిస్తుంటారు? మీరు అన్నట్లు డ్రైవర్ ఏజ్ 60 years కంటే పెంచకూడదు, అంతకంటే ఎక్కువ ఉంటే అలో చేయం. అట్లాగే వీళ్ళకి 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ స్కూల్ బస్సులు కానీ కాలేజ్ బస్సులు నడపడానికి. తర్వాత యాక్చువల్గా మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఎవ్రీ 3 monthsకి వీళ్ళకు టెస్ట్ చేయాలి. ఐసైట్ కానీ ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్ కొన్ని బుక్కడ్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో అంటే ఇప్పుడు ఆర్టీసీలు అయితే బ్రీత్ అనలైజర్ పెట్టి చెక్ చేస్తారు. మరి కొన్ని స్కూల్స్ కాలేజెస్ పెద్ద వాళ్ళు కూడా ఒక బ్రీత్ అనలైజర్ కొనుక్కొని డ్రైవర్ రోడ్డు మీద బస్ ఎక్కే ముందు కంపల్సరీగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయకుండా ఎక్కుతున్నారని కూడా ఎన్షూర్ చేస్తే బెటర్. రాను అట్లాంటి పరిస్థితులు రావచ్చు. అట్లీస్ట్ అంటే సింగిల్ వెహికల్ కాకపోయినా కొన్ని పెద్ద స్కూల్స్ కాలేజెస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి, కాంట్రాక్టర్స్ ఉంటారు.
సో వాళ్ళందరూ కూడా డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఎట్టి పరిస్థితులు చేయకుండా చూడాలి. ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదు, ప్లస్ ఓవర్లోడింగ్ ఎట్టి పరిస్థితుల్లో పిల్లల్ని ఎక్కువ మంది తీసుకెళ్ళకూడదు. తర్వాత ఇంకా టర్న్స్లో అక్కడ ఇక్కడ జాగ్రత్తగా పిల్లలు ఎస్పెషల్లీ ర్యాష్గా నడిపితే పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత పిల్లలు ముఖ్యంగా డ్రైవర్ ఏంటంటే ఈ బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి బస్సెస్కి. డ్రైవర్కి ఏదైతే చుట్టుపక్కల ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ సైడ్ కానీ కనబడదేవో వాటన్నీ బ్లైండ్ స్పాట్స్ ఉంటారు. పొరపాటున అక్కడ పిల్లలు ఉంటే వీళ్ళు రివర్స్ తీసుకున్నా లేకపోతే ఇంకా పక్క పోయినా కానీ అక్కడ ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ వాటిల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి డ్రైవర్స్. సో ఇవన్నీ కూడా ఎడ్యుకేట్ చేయడానికి మా కమిషనర్ గారు ఏం చెప్పారంటే ఐడిటిఆర్ సిరిసిల్లలో ఉంది, ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్. అక్కడ 3 days రిఫ్రెషర్ ట్రైనింగ్ అండర్గోవాలి కంపల్సరీ. ప్రతి స్కూల్ బస్సు కాలేజ్ వాళ్ళు కాలేజ్ మేనేజ్మెంట్స్ పంపాలి. ఇన్ కేస్ వాళ్ళు అక్కడ పోకపోతే వాళ్ళ పర్మిట్స్ మీద కూడా యాక్షన్ తీసుకోవచ్చు అనే సర్క్యులర్ కూడా ఇచ్చారు. సో దెర్ఫోర్ ఆల్ స్కూల్ కాలేజ్ మేనేజ్మెంట్ రిక్వెస్ట్ ఏంటంటే ఐడిటిఆర్ సిరిసిల్ల ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సిరిసిల్లలో ఉంది. అక్కడికి వెళ్ళి 3 days రిఫ్రెషర్ అండర్గోతే వాళ్ళకు కూడా ఏంటంటే సంవత్సరం మొత్తం సేఫ్గా నడుపుతారని ఒక డిపార్ట్మెంట్ యొక్క విషయం. అంటే ప్రతి ఏటా స్కూల్ బస్సుల సంఖ్య ఎంత పెరుగుతుంది సార్? ఈ 15 years దాటిన బండ్లకు సంబంధించి మీరు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ 15 years దాటిన బండ్లు రోడ్ మీదకి ఎక్కకూడదు. స్కూల్ బస్సు కానీ కాలేజ్ బస్సు కానీ వాళ్ళు స్క్రాప్ అని చేయాలి, లేకపోతే వేట కేటగిరీ కాంట్రాక్ట్ క్యారేజ్ ఆమ్ని బస్సు అంటే ప్రైవేట్ సర్వీస్ వెహికల్ అంటే కంపెనీస్కి వాటికైతే రిస్ట్రిక్షన్ ప్రస్తుతానికి లేదు. అట్లీస్ట్ హైదరాబాద్లో లేదు. హైదరాబాద్ దే ఆర్ నాట్ అలౌడ్, హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో దే ఆర్ నాట్ అలౌడ్. ఇన్ కేస్ అవుట్ సైడ్ అయితే చేసుకోవచ్చు. జనరల్గా ఏంటంటే వీళ్ళు వేరే స్టేట్స్కి అమ్మేసుకుంటుంటారు, అంటే రకరకాల ఎక్కడైనా వాడుకుంటారు. సో 80% 15 years దాటిన బండ్లు జనరల్గా స్క్రాప్ అవుతాయి. మోస్ట్ ఆఫ్ ద వెహికల్స్ స్క్రాప్ చేస్తారు. స్క్రాప్ చేసినా డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఒకవేళ స్క్రాప్ చేయాలంటే రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి కదా, అక్కడే స్క్రాప్ చేసుకోవాలి. బయట ఇన్ఫార్మల్గా స్క్రాప్ చేసుకోవడానికి లేదు, ఎందుకంటే రికార్డులో పక్కా స్క్రాప్ అయిపోతుంది కాబట్టి. సో ఇలాంటివన్నీ ప్రికాషన్స్ తీసుకుంటే మంచిది. ఓకే సార్. అంటే గతం కంటే ఇప్పటికి మన కొత్త వాహనాల సంఖ్య పెరిగిందా? దాంతోపాటు ఇప్పుడు మొత్తం ఆన్లైన్ సేవలు అయ్యాయి కదా, ఈ మొత్తం ఫీజుల రెన్యువల్ కావచ్చు, వీటికి సంబంధించి ఎట్లా ఉంది సార్? బస్సెస్ విషయమా లేకపోతే జనరల్? బస్సెస్ ఇంకా మేము ఆన్లైన్ చేయలేదు. ఫిట్నెస్ మామూలుగా మాన్యువల్ చేస్తారు. ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి ఇంకా చేయలేదు. రిజిస్ట్రేషన్ కానీ అదర్ ట్రాన్సాక్షన్ కానీ ఇంకా వాహనంలోకి మనం వెళ్ళలేదు. నాన్ ట్రాన్స్పోర్టే స్టెబిలైజ్ అయింది ఆల్మోస్ట్. సో ఇవన్నీ ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉంది. స్పెషల్ డ్రైవ్ June 12 తర్వాత కండక్ట్ చేస్తాం. June 12 తర్వాత ఎప్పటివరకనే కాదు, అన్ని బస్సులు ఫిట్నెస్ అయ్యేంత వరకు స్పెషల్ డ్రైవ్ ఉంటుంది. ఈ ఫిట్నెస్ చెక్స్ చేయించుకోవడంతో పాటు ఇటు యాజమాన్యాలు కూడా బస్సు డ్రైవర్లకు సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే ఇటు యాజమాన్యాలకు కూడా పోలీస్ కేసులు బుక్ చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మధుతో హరిత, V6 News, హైదరాబాద్. ప్రపంచ హైపర్ టెన్షన్ వారోత్సవాలను హైదరాబాద్లో నిర్వహించారు డాక్టర్స్. ఇండియన్ సొసైటీ ఆఫ్ హైపర్ టెన్షన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రోజురోజుకు పెరుగుతున్న అధిక రక్తపోటు కేసులపై అబిడ్స్లోని కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. తాజా ఆరోగ్య సర్వేల ప్రకారం నగరంలో ప్రతి 3 పెద్దల్లో ఒకరు హైపర్ టెన్షన్తో బాధపడుతున్నట్లు వైద్య నిపుణులు తెలిపారు. వీరిలో సగానికి పైగా మంది తమకు బీపీ సమస్య ఉన్న విషయం తెలియదన్నారు. జీవన శైలిలో మార్పులు, క్రమం తప్పని వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారంతో హైపర్ టెన్షన్ను నియంత్రించవచ్చని తెలిపారు డాక్టర్లు. హైపర్ టెన్షన్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమని చాలా క్యాంపులు అన్నీ చేస్తున్నాము. ఈ సందర్భంగా ఈరోజు మన మీడియా వారితో మాట్లాడటం, వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేయడం ఏంటంటే మనం పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. బీపీ చాలామందికి వస్తుంది, ప్రివెంట్ చేయాలి, మనం అందరికీ తెలియాలి. అదేవిధంగా మన తెలంగాణ చాప్టర్ చైర్మన్ డాక్టర్ లిల్లీ ఉన్నారు. ఆవిడ కూడా ఇక్కడ తెలంగాణలో అన్ని చోట్ల అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం చేయాలి అని మొదలుపెట్టారు. అందరు డాక్టర్లు రకరకాలుగా చేస్తారు. అందరూ డాక్టర్స్కి పంపించేసాము. వాళ్ళు బీపీ అంతా చెక్ చేసి ఎవరికి బీపీ ఉందా, వాళ్ళకి ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా, లేదా వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ అంతా నోట్ చేసేసి అప్లోడ్ చేసి మనం ఒక అబ్జర్వేషనల్ స్టడీ కింద తయారు చేస్తున్నాము. ఇది 1 monthకి వీఆర్ కలెక్టింగ్ ద డేటా కలెక్ట్ చేసేసి మళ్ళీ పబ్లిక్కి అవేర్నెస్ గురించి పబ్లిష్ చేస్తాం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మరో వివాదంలో చిక్కుకుంది. ప్రస్తుత సెక్రటరీ జీవన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటోంది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్. ఇదే అంశంపై బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు టీసీఏ సెక్రటరీ గురువారెడ్డి. డబుల్ రిజిస్ట్రేషన్ ఉన్న క్లబ్ను కొని జీవన్ రెడ్డి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఎంటర్ అయ్యాడని ఆరోపించారు. ఒక జిల్లాలో జరిగిన రిజిస్ట్రేషన్ మరో జిల్లాలో రిజిస్ట్రేషన్ చేయించడం నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. జీవన్ రెడ్డిపై సిఐడికి, బీసీసీఐకి ఫిర్యాదు చేశామన్నారు గురువారెడ్డి. బీసీసీఐ రిజిస్టర్డ్ బాడీలో వాళ్ళ క్లబ్లలో రిజిస్టర్ అయిన ప్లేయర్లు మాత్రమే బీసీసీఐ కానీ హెచ్సీఐకి సంబంధించిన మ్యాచ్లో ఆడాలి అనే రూల్ ఉన్నది. నిన్న మొన్న దాకా అది ఉన్నది కాబట్టి వాళ్ళ దగ్గర రిజిస్టర్డ్ ప్లేయర్లు ఉన్న 5-6 జిల్లాలు పేర్ల మీద ఇక్కడ ఉంటోళ్ళు, జిల్లాల్లో కాదు. మిగతా 206 క్లబ్లు జస్టిస్ నాగేశ్వరరావు గారి రిపోర్ట్లో ఉన్నది, హైదరాబాద్ సిటీలో ఉంటారు.
సిటీ ప్లేయర్లు అవుతున్నారు అని మనం కొట్లాడుతున్నాం తెలంగాణకు సపరేట్ గుర్తింపు కావాలని. ఇప్పుడు తెలంగాణ డొమైన్ కొట్టేయడానికి, అక్రమంగా క్యాప్చర్ చేయడానికి, ఏదో డూప్లికేట్ క్లబ్ ఆక్స్ఫర్డ్ బ్లూస్ నువ్వు కొనుక్కున్నట్టు తెలంగాణను కూడా అక్రమంగా క్యాప్చర్ చేద్దామని జీవన్ రెడ్డి అండ్ గ్యాంగ్ అనుకుంటుంటారు. తోలు తీస్తాం జిల్లాలకు వస్తే బిడ్డ. ప్రెస్ మిత్ర హెచ్చరిక వాళ్ళకి జారీ చేయండి, మీ ద్వారానే వాళ్ళకు మెసేజ్ పోతుంది. జిల్లాల పేరు మీద అక్రమాలు చేస్తే చీటింగ్ కేసు, ఫ్రాడ్ కేసులే కాదు, ఒక మాపుగా పబ్లిక్ మూమెంట్ వస్తుంది, మిమ్మల్ని బొంద పెడతారు కదా తొక్కి. ఏమనుకుంటున్నారు? ఇంత అక్రమం, ఇంత అన్యాయమా? 21 మే ఇవాళ ఎంత డేటు? ఇవాళ 18. 2 రోజులలో రాష్ట్రంలో ఈ సమ్మర్ వెకేషన్లో రాష్ట్రంలో ఉన్న సీనియర్ మెన్స్ అందరూ జిమ్ఖానా గ్రౌండ్ రావాలి. మ్యాక్సిమం 5,000 మంది తీసుకుంటారు వాళ్ళు. ఏడాడిస్తావా నీ దగ్గర ఏమున్నది? 206 క్లబ్లు హైదరాబాద్లో ఉండే, ఉన్న 5-6 క్లబ్లు జిల్లాల పేరు మీద హైదరాబాద్లో ఉండే. నువ్వు ఎక్కడ ఆడిస్తావు వాళ్ళను? వీళ్ళనట T20 లీగ్ ఆడిపిస్తారట. నేను ఇంకో విషయం చెప్తాను, రూల్ చెప్తా. T20 లీగ్లో టీంలను, ప్లేయర్లను సెలెక్షన్ చేయాలంటే దానికి సపరేట్గా సిస్టమ్ ఉంటుంది. IPL సిస్టమ్ ఫాలో కావాలి. దాంట్లో ఆల్రెడీ రికార్డెడ్ మంచి పర్ఫార్మెన్స్ ప్లేయర్లను నువ్వు మనకి టీం అడితే అమ్మితే కంపెనీ RCB టైపో, రాజస్థాన్ రాయల్ టైపో, ముంబై ఇండియన్ టైమ్సో కార్పొరేట్ కంపెనీ ఆ టీం కొనుక్కుంటే వాళ్ళు నీ దగ్గర ప్లేయర్స్ పూల్లో ఉన్న డేటా నుంచి వాళ్ళు ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి సెలెక్ట్ చేస్తావు? నీకు అన్రిజిస్టర్డ్ ప్లేయర్లను T20లో ఆడొద్దని రూలే ఉన్నది. ఆడ HCAలో రిజిస్టర్ కాని ప్లేయర్లను సెలెక్షన్ ఎందుకు పెడుతున్నాను అంటే TCA కానీ లేకుంటే ఇంకా వేరే వాళ్ళు కానీ వాళ్ళకి అవకాశం ఇద్దాం అనుకుంటే, నిన్న మొన్న ఆల్రెడీ నీ లీగ్ షెడ్యూల్ వచ్చింది. A డివిజన్, B డివిజన్, C డివిజన్ లీగ్ షెడ్యూల్ వచ్చింది. దాని ఓనర్లు ఇష్టం అంటే మారుతారు. రిజిస్ట్రేషన్ ఉంటుందో మనకు ఉండదు. ఒకటి డూప్లికేట్ డబుల్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. వాడు పర్ఫార్మెన్స్ చేయరు, మ్యాచ్లు ఆడారు, పేపర్లో స్కోర్లు వస్తాయి. ఇంత అన్యాయం ఏందో నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇంకొకటి చెప్తా, ఇలా ఏజ్ గ్రూప్ under-16 to under-36 అని పెట్టిరండి ఈ లీగ్. ఇప్పుడు ఈ సీనియర్ మెన్స్ కేటగిరీ సెలెక్షను under-16 అబోవ్ 16 16 ఏళ్ళ నుంచి 36 ఏళ్ళ వరకు అంట. క్రికెట్ ఆటల్లో ఒకటే రోజు రావాలి. తెలంగాణ వ్యాప్తంగా నా దగ్గర డేటా 22,000 మంది ఉన్నది ఈ ఏజ్ గ్రూప్లో. ఇది సెలెక్షనా? ఇది మోసం చేయడం కాకపోతే తెలంగాణ జిల్లాల క్రికెటర్లతో ఆడుకోవడం వాళ్ళ జీవితాలు నాశనం చేయకపోతే. మెదక్ జిల్లా పేరూరులో అగ్ని ప్రమాదం జరిగింది. గ్రామ శివార్లోని వెంచర్లో నిల్వ చేసిన ధాన్యం బస్తాలపై నిప్పురవ్వ వచ్చి పడింది. ప్రమాదంలో 100 బస్తాల వడ్లు కాలిపోయాయి. దగ్గరలోని పొలాల రైతులు కోతల తర్వాత వరి కొయ్యలను తగలబెట్టడంతో అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జూబ్లీహిల్స్ లో రిచ్ కిడ్స్ ట్రాప్ కేసు చర్చనీయాంశంగా మారింది. హై ప్రొఫైల్ కుటుంబాలకు చెందిన యువతులను సోషల్ మీడియా ద్వారా వలలో వేస్తున్నారు. ప్రేమ పేరుతో దగ్గరై ప్రైవేటు వీడియోలతో డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేసింది ముఠా. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. ఇప్పుడు డ్రగ్స్ కనెక్షన్స్, మనీ ట్రయల్, స్టార్ హోటల్ పార్టీలు, పబ్ నెట్వర్క్లపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో బయటపడిన రిచ్ కిడ్స్ ట్రాప్ కేసులో విచారణ చేసే కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. కీలక నిందితుడు అర్జున్ అలియాస్ ఆజాద్ తో పాటు మరో 7గురిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిందితులను కస్టడీలోకి తీసుకుని ప్రత్యేక బృందాలు విచారించేందుకు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. సోషల్ మీడియాలో కోటీశ్వరుడిలా నటిస్తూ యువతులను ఆకర్షించిన అర్జున్ ఆ తర్వాత ప్రేమ పేరుతో వారిని ట్రాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. సంపన్న కుటుంబాలకు చెందిన యువతులు, విదేశాల్లో ఉండే తల్లిదండ్రుల పిల్లలనే ఈ ముఠా టార్గెట్ చేసేదని దర్యాప్తులో తేలింది. ముందుగా స్నేహం పెంచుకుని తర్వాత ఖరీదైన రెస్టారెంట్లు, రిసార్టులు, ప్రైవేటు పార్టీలకు తీసుకెళ్లి సన్నిహితంగా గడిపే క్షణాలను రహస్యంగా చిత్రీకరించేవారు. ఆ తర్వాత ఆ వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరిస్తూ భారీ మొత్తాల్లో డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలిపారు పోలీసులు. కొందరు బాధితులు సెక్సువల్ హెరాస్మెంట్ కు కూడా గురైనట్లు సమాచారం. ఈ
ఈ కేసులో ఇప్పుడు డ్రగ్స్ కోణం కూడా వెలుగులోకి వస్తోంది. పబ్బులు, ఫామ్ హౌస్ పార్టీలు, హై ప్రొఫైల్ గెట్ టుగెదర్స్ లో డ్రగ్స్ వినియోగం జరిగిందా, యువతులను మత్తులోకి నెట్టారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితుల మొబైల్ ఫోన్లు, చాట్ రికార్డులు, బ్యాంకు ట్రాన్సాక్షన్లు, గూగుల్ పే, ఫోన్ పే లావాదేవీలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. వసూలు చేసిన డబ్బు ఎక్కడికి వెళ్ళింది, మరెవరికైనా షేర్ చేశారా అనే అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మనీ ట్రయల్ దర్యాప్తులో ఇప్పటికే పలు కీలక ఆధారాలు లభించినట్లు సమాచారం. బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బుతో ఖరీదైన పార్టీలు, లగ్జరీ కార్లు, రిసార్టులు, విదేశీ ట్రిప్లకు ఖర్చు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ముఠాకు పబ్ నిర్వాహకులు, ఈవెంట్ మేనేజర్లు లేదా డ్రగ్స్ సప్లయర్లతో సంబంధాలున్నాయా అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది. త్వరలో మరికొంతమందిని విచారణకు పిలిచే అవకాశం ఉందని సమాచారం. దర్యాప్తులో మరో కీలక విషయం కూడా బయటపడింది. సోషల్ మీడియాలో బ్లాక్మెయిల్, సెక్షువల్ హరాస్మెంట్, సైబర్ ఎక్స్టార్షన్ ఘటనలకు గురైతే భయపడకుండా వెంటనే పోలీసులను లేదా షీ టీమ్స్ ను సంప్రదించాలని సూచిస్తున్నారు. డయల్ 100 లేదా షీ టీమ్స్ వాట్సాప్ నెంబర్ 9490616555 కు సమాచారం ఇవ్వాలని అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ మధ్య వైద్య సేవల్లో మరింత పురోగతి కనిపిస్తోంది. ప్రైవేటు హాస్పిటల్స్కు దీటుగా ట్రాన్స్ప్లాంట్లు, ఐవీఎఫ్ సేవలు అందిస్తున్నారు. కానీ కొందరు సిబ్బంది నిర్వాకం మాత్రం రోగులను ఇబ్బందులకు గురి చేస్తుంది. రోగుల నుంచి ప్రతి పనికి ఇంతంటూ వసూలు చేయడం పరిపాటిగా మారిపోయింది. తాజాగా నిమ్స్ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి చేయిస్తానంటూ ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి డబ్బులు వసూలు చేయడం ఆందోళన కలిగిస్తోంది. నిమ్స్ హాస్పిటల్లో కొంతమంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది తీరు వివాదాస్పదమవుతోంది. రోగుల నుంచి వివిధ కారణాలు చెప్పి కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవల కిడ్నీ మార్పిడి చేయిస్తానంటూ రోగుల నుంచి డబ్బులు గుంజుతున్న ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నిర్వాకం బయటపడింది. పేషెంట్ తన 2 కిడ్నీలు పాడవడంతో 2023 నుంచి నిమ్స్ లో డయాలసిస్ చేయించుకుంటున్నాడు. అదే ఏడాది నవంబర్లో నిమ్స్ రేడియాలజీ విభాగంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నాగరాజు పరిచయమై జీవన్ దాన్ లో రిజిస్టర్ చేయకుండానే నెల రోజుల్లోనే కిడ్నీ మార్పిడి చేయిస్తానంటూ బాధితుడిని నమ్మించాడు. నెఫ్రాలజీ విభాగంలో కొందరు డాక్టర్లను కూడా పరిచయం చేశాడు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కోసం 2.5 లక్షలు ఖర్చవుతుందని చెప్పి 1.5 లక్షలు వసూలు చేశాడు. ఎన్ని రోజులైనా కిడ్నీ మార్పిడి కాకపోవడం, అడిగితే రేపు మాపంటూ తిప్పడంతో విషయాన్ని బాధితుడు కుటుంబ సభ్యులకు చెప్పాడు. నిమ్స్ లో ట్రాన్స్ప్లాంట్ కోసం డబ్బులు వసూలు చేయరని, అది కూడా ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే మొదట జీవంతాన్లో పేరు నమోదు చేసుకోవాలని బాధితుడు తెలుసుకున్నాడు. మోసపోయినట్లు గ్రహించి నిమ్స్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నాగరాజును నిలదీయడంతో తీసుకున్న డబ్బులు తిరిగి ఇస్తానంటూ 1 లక్ష రూపాయలకు చెక్కు కూడా రాసినట్లు సమాచారం. వీళ్ళిద్దరికి 1 వీక్ లో కిడ్నీ వేయకపోతే మీ ఇష్టం, మీరు ఏం చేసినా సార్ దానికి నీ బాధ్యుని. నా పేరు నాగరాజు, నిమ్స్ లో రేడియాలజీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాను. ట్రీట్మెంట్ కు వచ్చే రోగుల నుంచి కొందరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇలా వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. డబ్బులు ఇచ్చేవారిని ముందు డాక్టర్ల దగ్గరకు తీసుకెళ్లడం, టెస్టులు చేయించడం వంటి పనులు చేయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఎమర్జెన్సీ టైంలో కూడా పేషెంట్ కు ట్రాలీపై టెస్టుల కోసం తీసుకెళ్లాలన్నా డబ్బులు అడుగుతున్నారని విమర్శలున్నాయి. ఒక పేషెంట్లని వాళ్ళ ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం అనేది తీవ్ర అన్యాయము. డాక్టర్లు ఉన్నప్పటికీ అట్లా చేయరు. జీవనధారణలో అప్లై చేసుకోవాలి, అట్లనే లేదంటే రక్త సంబంధికుల దగ్గర కిడ్నీ మార్పిడి అనేది చేసుకోవాలి. ఈ 2 నడుస్తున్నాయి. ఎక్కడ కూడా దేశంలో కిడ్నీ మార్పిడి అనేది విచ్చలవిడిగా లేదు. అట్లా కొన్ని బెంగాల్లో కొన్ని ఉన్నప్పటికీ దాన్ని కూడా బ్యాన్ చేశారు. ఎక్కడ కూడా దేశంలో కొనసాగట్లేదు. ₹1,00,000 తీసుకొని కిడ్నీ మార్పిడి చేస్తామని కింద పేషెంట్లు చేయడం అంటే ఇది ఎవరి తప్పిదం అవుతుంది? ఒక ఉద్యోగి తప్పిదం అవుతుందా? అది అవుట్ సోర్సింగ్గా కాంట్రాక్టర్ బాధ్యత అవుతుందా, లేకపోతే డైరెక్టర్ అవుతుందా? వీటన్నిటిని కూడా పరిగణలు తీసుకొని వాళ్ళు శిక్షించాలనేది, దీని మీద విచారణ జరిపించాలా. అవయవ మార్పిడి అనేది విచ్చలవిడిగా చేసేది కాదన్నారు జీవన్ దాన్ స్టేట్ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీభూషణ్ రాజు. ఎవరైనా మభ్యపెడితే మోసపోవద్దని, రిజిస్టర్ చేసుకుంటే రోగి ఆరోగ్య అత్యవసర స్థితి ఆధారంగానే ఆర్గాన్ కేటాయింపు ఉంటుందని చెప్తున్నారు. సిబ్బంది డబ్బులు అడిగితే ఇవ్వద్దని సూచిస్తున్నారు. ఇలాంటివి ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని చెప్తున్నారు భూషణ్ రాజు.
ప్రజల్ని మోసం చేస్తూ జీవనదానం ద్వారా తొందరగా మీకు కిడ్నీలు వచ్చేలా చేస్తాము, అవయవాలు వచ్చేలా చేస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని వాళ్ళ మోసం చేస్తున్నట్టుగా కొన్ని విషయాలు తెలిసాయి. అది చాలా తప్పు. ఎవరైనా కూడా ఏ స్థాయిలో ఉన్న వ్యక్తికైనా కూడా అది సాధ్యం కాదు. ఇది చాలా ట్రాన్స్పరెంట్గా చట్టబద్ధంగా తోటా యాక్ట్ 1994లో భారత ప్రభుత్వం తోటా యాక్ట్ అంటూ ప్రవేశపెట్టింది. దాని ప్రకారంగా కొన్ని మార్పులు కూడా చేర్పులు తర్వాత కూడా చేసింది. వాటి ఆధారంగా దేశం అంతా కూడా ఒక పద్ధతిగా, ఒక క్రమశిక్షణగా, ఒక చట్టబద్ధమైనటువంటి, ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి కార్యక్రమం ద్వారా ఈ అవయవాల సేకరణ, వాటి మార్పిడి, వాటి అలొకేషన్ జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఎవరు కూడా ఇటువంటి ప్రలోభాలకు లొంగకండి. ఎప్పటికీ అలా జరగదు. బ్రెయిన్ డెడ్గా ఉన్నప్పుడు వాళ్ళ అవయవాలు మీరు తీసుకోవచ్చు అని చెప్పి ఒక మంచి త్యాగం చేస్తున్నప్పుడు దానికి విలువతో కూడినటువంటి చాలా గౌరవంగా వాళ్ళు ఇచ్చినటువంటి అవయవాలను చాలా జాగ్రత్తగా, ఒక పద్ధతిగా, శాస్త్రీయ దృక్పథంతో మాత్రమే వీటిని ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి ఇంకే విధమైనటువంటి మార్పులు చేర్పులతో కానీ ఇటువంటి ప్రలోభాలతో కానీ ఇవ్వడం ఎప్పటికీ జరగదు. డబ్బులు వసూలు చేసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగిని సస్పెండ్ చేసినట్లు నిమ్స్ డైరెక్టర్ తెలిపారు. వ్యవహారంపై పంజాగుట్ట పోలీసులు విచారణ చేస్తున్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగికే ఈ వ్యవహారం పరిమితమా, ఇందులో ఇంకా ఎవరైనా పెద్ద స్థాయి అధికారులు ఉన్నారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు పోలీసులు. పగలు రాత్రి తేడా లేకుండా పనిచేస్తూ పబ్లిక్కు సేవలు అందిస్తున్న ఊబర్, ర్యాపిడో డ్రైవర్లు, స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్కు ఇప్పుడు కొత్త తిప్పలు వచ్చిపడ్డాయి. ఇప్పటికే బుకింగ్ మార్జిన్లు తగ్గిపోవడం, ఇన్సెంటివ్లు కోతపడ్డం, ఈఎంఐలు, ఇంటి ఖర్చులతో సతమతమవుతున్న వీరిపై ఇప్పుడు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు మరింత భారంగా మారాయి. పెరిగిన ఖర్చులతో కనీసం కుటుంబ పోషణ కూడా భారంగా మారిందంటున్నారు డెలివరీ బాయ్స్. గ్రేటర్ సిటీలో పబ్లిక్ కు సర్వీస్ అందించే ఓలా, ఊబర్, బైకులు, క్యాబ్స్ కు ఇప్పుడు పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. ఒకేసారి లీటర్కు 3 రూపాయలు పెరగడంతో ఊబర్, ర్యాపిడో డ్రైవర్లు, స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే యాప్ కంపెనీలు చెల్లించే మార్జిన్లు సరిపోకపోవడంతో చాలా మంది అప్పుల్లో కూరుకుపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు 300 నుంచి 500 రూపాయల వరకు పెట్రోల్కే ఖర్చవుతోందని చెప్తున్నారు డెలివరీ బాయ్స్. ఆర్డర్లు తగ్గటం, ఇన్సెంటివ్లు తగ్గటం, ట్రాఫిక్ లో ఎక్కువ టైం ఉండాల్సి రావడంతో తమకు మిగిలేది ఏమీ లేదంటున్నారు. ఒకప్పుడు రోజుకు 1000 రూపాయల వరకు ఆదాయం వచ్చేదని, ఇప్పుడు ఖర్చులు తీసేస్తే 400 నుంచి 500 రూపాయలే మిగులుతున్నాయని చెప్తున్నారు. అంటే మామూలుగా పెంచాలి, కిలోమీటర్ వైజ్ గా పెంచాలి ఫేరు. కాకపోతే ఇక ఇది కొంచెం పెంచుతలేదు. రీఛార్జ్ అనేది తీసేసిండు. ర్యాపిడో, ఓలా, ఊబర్ మాత్రం తీయలేదు. నిత్యావసరాలు కానీ పెట్రోల్, డీజిల్ పెరగడం వల్ల అన్ని రేట్లు పెరిగినాయి. కొంచెం ఇబ్బందికరంగానే ఇంట్లోకి కావాలి, ఫీజులకు కావాలి, మెయింటెనెన్స్ కావాలి, కార్ ఈఎంఐ కావాలి. మాకంటూ 1 రూపాయి మిగలట్లేదు. మెయిన్ దాని ద్వారా మాకు నష్టమే వస్తుంది. వాళ్ళు ఇచ్చే రూపాయి తగ్గించే ఇస్తున్నారు. కిలోమీటర్ కూడా 9 రూపాయలు, 8 రూపాయలు అట్లా ఇస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ప్రభావం కేవలం డెలివరీ బాయ్స్ పైనే కాదు, సాధారణ ప్రజలపైన పడుతోంది. క్యాబ్ ఛార్జీలు, ఫుడ్ డెలివరీ ఛార్జీలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఇప్పటికే పెరిగిన జీవన వ్యయాలపై మరింత భారం పడనుంది. ఇప్పటికే ఇంధన ధరలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు నిరసనలు కూడా చేపడుతున్నారు. యాప్ ఆధారిత సేవలను కొన్ని గంటల పాటు నిలిపివేయాలని పిలుపునిస్తూ గిగ్ వర్కర్స్ యూనియన్లు ఆందోళనకు దిగాయి. పెరిగిన పెట్రోల్ ధరలకు అనుగుణంగా కిలోమీటర్కు చెల్లించే రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు గిగ్ వర్కర్స్. చాలా ఇబ్బంది అయితే ఉంది ఆటో వాళ్ళకు. ఎందుకంటే కనీసం ఇంట్లో ఒక పూట తిన్నట్లు, ఒక పూట తినట్లనే ఉంది. రేటు 52 రూపాయలు ఉన్నప్పుడు ఒకటే రేటు ఉంది ర్యాపిడో. ఇప్పుడు 93 రూపాయలు అయినప్పుడు కూడా ఒకటే రేటు ఉంది. వాళ్ళకి తెలియదా బయట ప్రతిదీ రేటు పెరిగింది, రేట్లు పెంచాలని వాళ్ళకి ర్యాపిడో వాళ్ళకి తెలియదా? చూస్తలేరా? మేము ఎట్లా అంటే బతకలేక సావలేక ఉన్నట్లు ఉంది. రేట్లు పెంచితే బాగుంటుంది అంతే. ఎందుకంటే నిత్యావసర వస్తువులు కూడా అన్నీ పెరిగినాయి కదా. మా పిల్లల ఫీజులు కూడా కట్టుకోలేకపోతున్నాం. తక్కువ ఆదాయంతో ఇబ్బంది పడుతున్న ఊబర్, ర్యాపిడో డ్రైవర్లపై పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు మరింత ప్రభావం చూపుతున్నాయి. ఖర్చులు పెరుగుతున్నా ఆదాయం మాత్రం పెరగకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. కంపెనీలు ఇచ్చే మార్జిన్లు పెంచాలని కోరుతున్నారు. గ్రేటర్ సిటీలో ఎండలు మండిపోతుండటంతో నీళ్ల ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు పబ్లిక్. రికార్డు స్థాయిలో వాటర్ ట్యాంకర్ల బుకింగ్ చేసుకుంటున్నారు. భూగర్భ జలాలు పడిపోవడం, బోర్లు ఎండిపోవడం, లో ప్రెషర్తో నీటి సరఫరా జరుగుతుండటంతో అపార్ట్మెంట్లు, కాలనీల్లో ట్యాంకర్ల డిమాండ్ భారీగా పెరిగింది.
ఎండల తీవ్రత పెరిగే కొద్దీ భాగ్యనగరంలో నీటి కష్టాలు పెరుగుతున్నాయి. సిటీలో వాటర్ ట్యాంకర్ల బుకింగ్ భారీగా పెరుగుతోంది. ఒక్క రోజులో 12,500 ట్యాంకర్లు బుకింగ్స్ చేసుకున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి 20% వరకు డిమాండ్ పెరిగిందని అంటున్నారు జలమండలి అధికారులు. సిటీలో చాలా ప్రాంతాల్లో బోర్లు అడుగంటాయి. దీంతో ప్రజలు వాటర్ బోర్డు ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. పెరుగుతున్న టెంపరేచర్లతో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ భారీగా పడిపోతున్నాయి. ముఖ్యంగా అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్లలో ఉన్న బోర్లు ఎండిపోవడం, సరిపడా నీరు రాకపోవడంతో ట్యాంకర్ల అవసరం పెరిగింది. మరోవైపు సిటీలోని పలు ప్రాంతాల్లో లో ప్రెజర్తో నీటి సరఫరా జరుగుతుండటంతో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. సిటీలో ప్రతిరోజు 2,650 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేస్తోంది జలమండలి. ముఖ్యంగా కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, హఫీజ్పేట్, మణికొండ, కుకట్పల్లి, నిజాంపేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, షేక్పేట్, ఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లో ట్యాంకర్ల డిమాండ్ ఎక్కువగా ఉందని అంటున్నారు అధికారులు. నగరంలోని 14 లక్షల వాటర్ బోర్డు కనెక్షన్లలో దాదాపు 49,000 కనెక్షన్ల నుంచి ప్రతిరోజు ట్యాంకర్ల బుకింగ్స్ వస్తున్నాయన్నారు అధికారులు. ట్యాంకర్ల కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా 24 గంటల్లోనే డెలివరీ చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైన చోట అదనపు ట్యాంకర్లను అందుబాటులో ఉంచుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 20% డిమాండ్ పెరిగిందని అంటున్నారు జలమండలి అధికారులు. ఈ ఇయర్కి ఒక 15 to 20% డిమాండ్ పెరిగింది. ఇది కొన్ని ఏరియాస్లో, పర్టికులర్గా వెస్ట్ జోన్లో 15 to 20% డిమాండ్ పెరిగింది వాటర్ సప్లైది. ఎందుకంటే వాళ్ళ బోర్లన్నీ డ్రై అయిపోయినాయి. దానివల్ల మాకు ట్యాంకర్స్ మీద ఎక్కువ డిమాండ్ అవుతుంది. ఈ రోజు వరకు అయితే దాదాపు 12,000 ట్యాంకర్స్ అట్లా బుక్ అవుతున్నాయి. ఓన్లీ ఫ్యూ పీపుల్ దే ఆర్ బుకింగ్ ఫ్రీక్వెంట్లీ. సో వెస్ట్ సిటీలో మాత్రం మనం అనుకున్న దానికంటే ఎక్కువ డిమాండ్ క్రియేట్ అయింది. సో ఇలాంటి సందర్భంలో కొద్దిగా పబ్లిక్ అంతా కూడా కోఆపరేటివ్గా ఉండాలి, జాగ్రత్తగా పొదుపుగా వాటర్ వాడుకోవాలి. భూగర్భ జలాలు పడిపోయి బోర్లు ఎండిపోవడంతో వాటర్ ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు సిటీ పబ్లిక్. ప్రైవేటు వాటర్ ట్యాంకర్లకు ధర ఎక్కువగా ఉండడంతో జలమండలి ట్యాంకర్లు బుక్ చేస్తే ఆలస్యంగా వస్తున్నాయంటున్నారు. గతంతో పోలిస్తే చాలా తక్కువ టైంలోనే నల్లాలు ఆపేస్తున్నారని అంటున్నారు పబ్లిక్. మనకి వాటర్ ఫెసిలిటీ అనేది చాలా ఇబ్బందికరంగా మారింది. వాటర్ అనేవి అసలు ఎక్కడ కూడా దొరకట్లేదు. మేము అపార్ట్మెంట్లో ఉంటాము, 15 ఫ్లాట్స్ ఉంటాయి. సో ఈ 15 ఫ్లాట్స్లో మాకు అండర్ గ్రౌండ్ వాటర్, బోర్ వాటర్ అనేవి ఒక 10 minutes వదులుతున్నాడు, మళ్ళీ బంద్ చేస్తున్నాడు. ట్యాంకర్స్కి కాల్ చేస్తే వాడు 8 గంటలకు కాల్ చేస్తే, మార్నింగ్ 8 గంటలకు కాల్ చేస్తే ఈవినింగ్ 6కి 7కి వాళ్ళు వస్తా అని అంటారు. వాళ్ళు అసలు సరిగా రెస్పాండ్ అవ్వరు. డైలీ బుక్ చేస్తూ ఉన్నాము. 2 days, సమ్టైమ్స్ 2 days అట్లా బుక్ చేసుకుంటూ ఉన్నాం. సో అయినా కూడా వాళ్ళు అసలు రెస్పాన్స్ సరిగా ఇవ్వట్లేదు. వాటర్ల సమస్య చాలా ఉంది కాబట్టి మన గవర్నమెంట్ వాళ్ళు మరి ఇప్పుడు ట్యాంకర్లు సరిపోవట్లేదు. దయచేసి ఇంకా కావాలంటే ఇంకా ట్యాంకర్లు ఎక్కువ చేసి మరి గ్రామాలలో ప్రతి విలేజ్లో కూడా, ఎందుకంటే విల్లాలకు సప్లై చేస్తారు. మరి మా గ్రామాలలో కూడా వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. మరి ట్యాంకర్లు, కొత్త ట్యాంకర్లు తెప్పించి మరి మా గ్రామాలకు, కాలనీలకు పంపిస్తే బాగుంటుంది. ఎందుకంటే బోర్లన్నీ ఎండిపోతున్నాయి. ఎండల తీవ్రత కొనసాగుతుండటంతో నీటి డిమాండ్ ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు. దీంతో ప్రజలు నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని సూచిస్తున్నారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చైర్మన్కు నోటీసులు ఇచ్చింది పార్లమెంటరీ ప్యానెల్. మే 21న విచారణకు హాజరు కావాలని తెలిపింది. ఎన్టీఏ పనితీరు, నీట్ పేపర్ లీక్పై సమీక్షించాలని పార్లమెంటరీ ప్యానెల్ నిర్ణయించింది. ఎన్టీఏ చైర్మన్ ప్రదీప్ కుమార్ జోషితో పాటు కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషికి కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమన్లు జారీ చేసింది. విద్య, యువజన వ్యవహారాలకు సంబంధించిన కమిటీ ఈ నోటీసులు ఇచ్చింది. మే 21న డీటెయిల్స్ అందించాలని నోటీసుల్లో తెలిపింది. ఈ వ్యవహారంపై కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఉన్నత అధికారుల వివరణను స్టాండింగ్ కమిటీ కోరనుంది. ఇక దేశవ్యాప్తంగా మే 3న నీట్ జరిగింది. పేపర్ లీక్ అవడంతో పరీక్షను రద్దు చేశారు. రాష్ట్రం ఏరోస్పేస్ రంగంలో జెట్ స్పీడ్తో దూసుకుపోతుంది. ఫార్మా క్యాపిటల్గా పిలుచుకునే రాష్ట్రం ఇప్పుడు
ఏరోస్పేస్ రాజధానిగా రూపాంతరం చెందుతుంది. 5 దశాబ్దాలుగా రారాజుగా ఉన్న ఫార్మా ఎగుమతులు ఏరోస్పేస్ దెబ్బకు వెనుకపడక తప్పలేదు. రాష్ట్రం ఏరోస్పేస్ రంగంలో జెట్ స్పీడ్తో దూసుకుపోతుంది. ఫార్మా క్యాపిటల్గా పిలుచుకునే రాష్ట్రం ఇప్పుడు ఏరోస్పేస్ రాజధానిగా రూపాంతరం చెందుతుంది. అందుకు తగ్గట్టుగా రాష్ట్రంలో ఆ రంగానికి చెందిన ఎగుమతులు 2 ఏళ్లలోనే గణనీయంగా పెరిగాయి. ఔషధ ఉత్పత్తుల ఎగుమతులను దాటి ఏరోస్పేస్ ఎక్స్పోర్ట్స్ అధికంగా నమోదయ్యాయి. దాదాపు 5 దశాబ్దాలుగా రారాజుగా ఉన్న ఫార్మా ఎగుమతులు ఏరోస్పేస్ దెబ్బకు వెనకపడక తప్పలేదు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఎగుమతుల్లో ఫార్మా వాటా 25% ఉంటే ఏరోస్పేస్ డిఫెన్స్ ఎగుమతులు 33.4% మేర నమోదయ్యాయి. తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ లెక్కల్లో ఈ విషయం తెలిసిందే. లాక్హీడ్ మార్టిన్, బోయింగ్, సాఫ్రాన్ లాంటి సంస్థల పెట్టుబడులతో రాష్ట్రం నుంచి ఏరోస్పేస్ ఉత్పత్తుల ఎగుమతి భారీగా పెరిగిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఏరోస్పేస్ రంగంలో ఎగుమతుల వృద్ధి రేటు 2 ఏళ్లలోనే రెట్టింపునకు మించి నమోదైంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎగుమతులు కేవలం 15,940 కోట్లుండేవి. కానీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆ విలువ ఏకంగా 32,850 కోట్లకు పెరిగింది. అంటే డబుల్ కన్నా ఎక్కువ వృద్ధి నమోదైంది. ఎయిర్ క్రాఫ్ట్ విడిభాగాలు, డ్రోన్లు, మిసైళ్లు, అధునాతన డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ పరికరాలు ఇక్కడి నుంచి ఎక్కువగా విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఫ్యూజ్డ్ సెక్షన్లు, ఏవియానిక్స్ సహా 2,000కు పైగా విమాన విడిభాగాలు అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలకు మన రాష్ట్రంలో ఏర్పాటు చేసిన లాక్హీడ్ మార్టిన్ ఉత్పత్తి కేంద్రం నుంచి ఎగుమతి అవుతూ ఉండటం విశేషం. సాఫ్రాన్ ఏర్పాటు చేసిన ఏరో ఇంజన్ మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రంలో కూడా ఉత్పత్తి పెరుగుతుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే పెద్ద హబ్గా ఎదుగుతుంది. ఫార్మా ఇండస్ట్రీ ఎగుమతులు మొత్తం ఎగుమతుల్లో 25%గా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. మొత్తం ఎక్స్పోర్ట్స్ దాదాపు 98,000 కోట్లకు పైగా ఉండగా అందులో ఫార్మా ఎగుమతులు 24,000 కోట్లుగా ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు ఇంజనీరింగ్ ఎగుమతులు కూడా పెరుగుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. ఇండస్ట్రియల్ మిషనరీ, ప్రెసిషన్ కాంపోనెంట్స్, విద్యుత్ పరికరాల ఎక్స్పోర్ట్స్ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. ప్యూర్ జోన్లో రాబోయే కాలంలో ఆయా పరిశ్రమలు పెరిగి ఉత్పత్తి కూడా పెరుగుతుందని, ఎక్స్పోర్ట్స్ కూడా మరింత పెరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే డిఫెన్స్ సెక్టార్కు చెందిన ప్రముఖ సంస్థలున్నాయి. డిఆర్డీఓ, డిఆర్డీఎల్, బీడీఎల్, ఆర్సీఐ మిధాని, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లాంటి సంస్థలో రక్షణ రంగానికి చెందిన ఉత్పత్తులు తయారవుతున్నాయి. రక్షణ రంగ ఉత్పత్తులకు హైదరాబాద్ ఇప్పటికే వ్యూహాత్మక కేంద్రంగా ఉంది. ఇప్పుడు ఏవియేషన్ రంగంలో కూడా చెప్పుకోదగిన స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి. శంషాబాద్లో అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన ఎయిర్పోర్ట్ను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. స్పేస్ రంగంలో స్కై రూట్ లాంటి ప్రైవేట్ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో విస్తరించింది. అంతేకాకుండా లోకల్గా 1000కి పైగా ఎంఎస్ఎంఈలు ఈ రంగంలో విడిభాగాలను తయారు చేస్తున్నాయి. ఆదిపట్ల, కొత్తూర్లలోని ఏరోస్పేస్ సెజ్లో 50కి పైగా ఏరోస్పేస్ ప్రొడక్షన్ పార్క్స్, దాంతోపాటు కొన్నేళ్లలో 2 హార్డ్వేర్ పార్కులు ఏర్పాటయ్యాయి. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్, అదానీ ఏరోస్పేస్, మహీంద్రా ఏరోస్పేస్ లాంటి సంస్థలు తమ యూనిట్లను నెలకొల్పాయి. దీంతో రికార్డు స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి. వృద్ధాప్యంలో తోడుగా ఉంటారని ఇంట్లోకి తీసుకొచ్చిన వారే ఇప్పుడు ప్రాణాలకు ముప్పుగా మారుతున్నారు. హైదరాబాద్లో ఒంటరి వృద్ధులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దోపిడీలు, హత్యలు కలకలం రేపుతున్నాయి. కేర్ గివర్లు, అటెండెంట్ల రూపంలో ఇళ్లలోకి చేరుతున్న కొందరు నేరగాళ్లు నెలల తరబడి నమ్మకం సంపాదించి సరైన సమయం చూసుకొని దాడులకు దిగుతున్నారు. అవసరమైతే ప్రాణాలే తీస్తున్నారు. హైదరాబాద్లో వృద్ధులపై దాడులు, దోపిడీలు పెరుగుతున్నాయి. ఒంటరిగా ఉంటున్న వృద్ధ దంపతులను టార్గెట్ చేస్తున్నారు నేరగాళ్లు. ముఖ్యంగా కేర్ గివర్లు, పని మనుషులు, అటెండెంట్ల రూపంలో ఇళ్లలోకి చేరుతున్న కొందరు విశ్వాసాన్ని వమ్ము చేస్తూ దారుణాలకు పాల్పడుతున్నారు. వృద్ధులకు సేవలు అందించే పేరుతో సిటీలో అనేక ప్రైవేట్ కేర్ గివింగ్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. అయితే వీటిలో చాలా వరకు ప్రభుత్వ గుర్తింపు, చట్టబద్ధ అనుమతులు లేకుండానే కొనసాగుతున్నాయి.
గ్రేటర్ సిటీలో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలు పబ్లిక్ ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మొదట నమ్మకంగా పనిచేస్తున్న కొందరు కేర్ గివర్లు ఇంటి పరిస్థితులను గమనించి అదును చూసుకుని దోపిడీలు, దాడులకు పాల్పడుతున్నారు. కొన్ని చోట్ల వృద్ధులను బంధించి డబ్బులు, ఆభరణాలు దోచుకెళ్తున్నారు. మరికొన్ని ఘటనల్లో ప్రాణాలు కూడా తీస్తూ ఉండటం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో రిటైర్డ్ పోలీస్ అధికారి భార్యను నేపాలీ ముఠా హతమార్చి దోపిడీకి పాల్పడింది. ఈ ఘటన మర్చిపోకుండానే జవహర్ నగర్ పరిధిలోని కౌకూర్ గోల్ఫ్ ఎన్క్లేవ్ లో ఇలాంటిదే మరో ఘటన కలకలం రేపింది. రిటైర్డ్ ప్రొఫెసర్లను బంధించి భారీగా ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లారు. ఆమె ఏం చెప్తారంటే, నా దాంట్లో ఏం పోయకండి, నేను మీకు ఏం కావాలంటే అది మీకు సహకరిస్తామని చెప్తారు. మమ్మల్ని చంపాల్సిన అవసరం లేదు, మమ్మల్ని ఏం చేయొద్దండి అంటే కూడా వీళ్ళని ఒక బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్ళి కాళ్ళు, చేతులు, తర్వాత మౌత్ అన్ని ప్లాస్టర్ వేసి అక్కడ వాళ్ళని పడేసి పక్కనే ఉన్న రూమ్లో ఉన్న మొత్తం ఇంటిని కింద పైన 8:30కు మొదలు పెడితే రాత్రి 11:30 వరకు కూడా ఇల్లంతా కూడా సర్దడం. దీంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు రాజేష్, సబీనా అలియా సునీత, మీనా, చాంగ్, సామ్రాట్ వీళ్ళందరూ కూడా ఇంట్లోకి ఎంటర్ అయ్యారు. పని మనుషులుగా చేరిన నేపాలీ భార్యాభర్తలు కొంతకాలం నమ్మకంగా పనిచేస్తున్నారు. తర్వాత పక్కా స్కెచ్తో వృద్ధ దంపతులను బంధించి ఇంట్లో బంగారం, డబ్బులు దోచుకెళ్లారు. ఈ ఘటనలో నేపాలీ గ్యాంగ్ను వృద్ధ దంపతులు ప్రతిఘటించకపోవడంతో వారు బతికి బయటపడ్డారు. కొద్ది రోజుల వ్యవధిలోనే జరిగిన ఈ ఘటనలే కాకుండా సిటీలో తరచు ఎక్కడో ఒకచోట ఇలాంటివి చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తెలిసిన వారితో లేదంటే రకరకాల ఏజెన్సీలతో పని మనుషులు, కేర్ టేకర్లు, అటెండెంట్లుగా ఇళ్లలో చేరుతున్నారు. కొన్ని సందర్భాల్లో 2-3 ఏళ్ల పాటు నమ్మకంగా పనిచేసి ఆ తర్వాత దురాఘాతాలకు పాల్పడుతున్నారు. పిల్లలు విదేశాల్లో ఉండటం, వయోభారం, అనారోగ్య సమస్యలు పెరగటంతో సిటీలో హోమ్ కేర్ సేవలపైన ఆధారపడుతున్న వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. డైపర్లు మార్చటం నుంచి మందులు ఇవ్వటం వరకు సేవలందించే కేర్ గివర్ల కోసం కుటుంబాలు నెలకు ₹1,000 ఖర్చు చేస్తున్నాయి. ఇదే పరిస్థితిని కొందరు నేరస్తులు అవకాశంగా మార్చుకుంటున్నారు. గ్రేటర్ సిటీలో అన్ని విధాలుగా చట్టబద్దమైన గుర్తింపు ఉన్న కేర్ గివింగ్ ఏజెన్సీలు 80 వరకు ఉన్నట్లు అనధికార అంచనా. ఎవరినైనా పనిలో పెట్టుకునే ముందు తప్పనిసరిగా పోలీస్ బయోడేటా వెరిఫికేషన్ చేయించాలని అంటున్నారు ఉన్నతాధికారులు. ఆధార్, చిరునామా, ఫోటోలతో పూర్తి వివరాలు తీసుకోవాలని చెప్తున్నారు పోలీసులు. వృద్ధుల భద్రత కేవలం కుటుంబాల బాధ్యత మాత్రమే కాదు, సమాజం, పోలీసు వ్యవస్థ, ప్రభుత్వ యంత్రాంగం కలిసి స్పందించాల్సిన అవసరం ఉందని సామాజిక సంస్థలు సూచిస్తున్నాయి.